దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, మనం అందరం క్షేమం కలిగి ఉన్నాం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించున్నాడు. దేవునికి మనం అంటే చాలా చాలా ఇష్టమై ఉంది. మనల్ని దేవుడు కోరుకుని ఉన్నాడు. ఈ దినాలలో ఆయనను ఆరాధించడానికి, ఆయనను వెంబడించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. మన పిలుపు గొప్పది, మనపై ఉన్న ఆయన ప్రణాళిక గొప్పది. అర్థం చేసుకోండి, తప్పకుండా మేలు జరుగుతుంది కదా. చూడండి, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయంలో 11వ వచనం గురించి మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురని కీర్తనాకారుడు దావీదు గారు అంటున్నారు. ఏమండి, ఆయనను ఆశ్రయించట్లో ఎంత ఆదరణ, ఎంత నెమ్మది, ఎంత సంతోషం. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నాకున్నాడు. అసాధ్యమైనవి ఆయన సుసాధ్యంగా చేస్తాడు, అసాధారణమైన కార్యాలు చేస్తాడు. ఈ యొక్క విశ్వాసము ఏం చేస్తుందంటే దేవునికి దగ్గరగా జీవించేటట్లుగా చేస్తుంది. ఆశ్రయించావా దేవునిని? సంతోషిస్తూ ఉన్నావా? ఈ బాధలు, ఈ బలహీనతలు, ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ అవమానాలు, వీటిని గురించే. ఏమండి, ఈ లోకము, బైబిల్ చెప్తా ఉంది, లోకము ఎన్న తగనది కాదు అని. మరి శాశ్వతమైనది ఏంటి? దేవుని యొక్క ఆదరణ. అదే దావీదు గారు అంటారు, దేవా నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారు, నీవే వారిని కాపాడుతావు, వారు నిత్యము ఆనంద ధ్వని చేస్తారు. దేవుడు తప్పక మేలు చేస్తారు. ఈ విశ్వాసంతో అడుగులు వేయి, తప్పకుండా దీవించబడతావు, తప్పకుండా ఆశీర్వదించబడతావు. నీకు ఆదరణ కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, నీకున్న బలహీనత నుండి విడిపించబడతావు. ఒకవేళ చదువులో నీకున్న ఒత్తిడి, ఉద్యోగంలో నీకున్న ఒత్తిడి, వ్యాపారంలో నీకున్న ఒత్తిడి, వ్యవసాయంలో నీకున్న ఒత్తిడి, తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆయన ఆశ్రయంగా చేసుకున్న వారందరూ కూడా సంతోషిస్తారు. ఆ సంతోషంలో నీవు కూడా పాలిభాగస్తులుగా ఉండాలని దేవుని సేవకుడు కోరుకుంటూ ఉన్నాను. ఆమె మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేద్దామని ఆశపడతా ఉన్నాను. ప్రేమగల ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్ర. నాయన, మిమ్మల్ని ఆశ్రయించిన మా జీవితాలను ఎన్నో గొప్ప కార్యాలు చేసి మీ పక్షముగా నిలవబెట్టి ఉన్నారు. మా ప్రభా, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ఈ ప్రజలను దర్శించండి, దీవించండి. వారికి ఉన్న ఒత్తిళ్ళు, బలహీనతల నుండి విడిపించండి అయ్యా. వారిని సంతోషింపచేసి మీరే మహిమ పొందమని యేసయ్య ఉన్నతమైన నామమున అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.